నమస్తే. నేను భార్గవ్. మంగ్లీ ఇష్యూని తెర మీదకి తీసుకొచ్చినటువంటి అడ్వకేట్ సుబ్బారావు నాతో పాటు ఉన్నారు. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ మాట్లాడదాం. నమస్తే సుబ్బారావు గారు. నమస్తే అండి. ఎట్లున్నారు? బాగున్నా. చాలా బాగున్నా. దేవుడి ఈ దయ. మధ్య కనిపిస్తలేదు మళ్ళా సోషల్ మీడియాలో మీరు. ఎందుకు కనిపిస్తలేదు? హ్మ్. రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెడుతూనే ఉన్నాం. హ్మ్. మిగతా అన్ని ఛానల్స్‌లో ఇంటర్వ్యూ ఇస్తూనే ఉన్నాం. హ్మ్. ఎందుకు కనిపిస్తలేదు తమ్మి? మంచిగా ఆ! రెగ్యులర్‌గా కనపడుతూనే ఓకే. ఉంది. ఎక్కడి వరకొచ్చింది మంగ్లీ కేస్ ఎక్కడి వరకొచ్చింది? రన్నింగ్ ఇంకా నోటీసుల స్టేజ్‌లోనే ఉంది. హ్మ్. కోర్ట్ కేసు కదా! హ్మ్. నోటీసుల స్టేజ్‌లోనే ఉంది. ఇది ఇంకోటేంటంటే ఇది కాగ్నిజబుల్ అఫెన్స్ కాదు కదా! సివిల్ నేచర్ ఉన్న కేసు. హ్మ్. సో, ఇది నాన్ కాగ్నిజబుల్. ఓకే. సో, దీని మీద వెంటనే విచారణ చేసి పోక్సో కేసో, హ్మ్. రేప్ కేసు, హ్మ్. మర్డర్ కేసు కాదు కదా! సో, ఓకే. ఫినాన్షియల్ క్రైమ్ కాబట్టి కొంచెం టైం పడతది. హ్మ్. సో చాలా మంది మాట్లాడారు మంగ్లీ గురించి. హ్మ్. కానీ ఫస్ట్ నుంచి మీరే దాన్ని బయటికి తీసుకొచ్చిర్రు. హ్మ్. ఇప్పటికి స్టిల్ మాట్లాడుతూనే ఉన్నారు. హ్మ్. మధ్యలో వచ్చినోళ్ళంతా కనుమరుగయ్యారు. అవును. ఏమైందో, అవును. ఏం జరిగిందో నాకు తెలీదు. మీకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా దాని గురించి? ఫస్ట్ నుంచి వాళ్ళకి ఈ ఉద్యమానికి అసలు సంబంధం లేదు. హ్మ్. నేను అదే రోజు వాళ్ళెవరైతే మాట్లాడిన వ్యక్తులున్నారో, వాళ్ళు మాట్లాడిన వ్యక్తుల ఇంటర్వ్యూ చూడడంతోటే నేను వెంటనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పా. ఆ వ్యక్తులకి మాకు సంబంధం లేదు. మరి వాళ్ళు ఏ ఉద్దేశ్యంతో పెడుతున్నారో మాకు తెలీదు. మమ్మల్ని ఎవరిని అప్రోచ్ కాలేదు. హ్మ్. మాకు తెలీదు. హ్మ్. ఇప్పుడు ఎవరైతే బాధితులున్నారో వాళ్ళకైనా తెలుసో లేదో తెలీదు. హ్మ్. సో, వచ్చారు. సో, అతను కూడా ఒక సామాజిక ఉద్యమకారుడు అంటుండు కాబట్టి అతనికి మాకు సంబంధం లేదు. వాళ్ళ పందా ఏంటో కూడా మాకు తెలీదు. హ్మ్. మమ్మల్ని అప్రోచ్ కాలేదనే నేను ప్రకటన చేశాను. హ్మ్. మంగ్లీ గారిని పాడించొద్దు అని ఎళ్లి ఫిల్మ్ ఛాంబర్‌లో కంప్లెయింట్ పెట్టినప్పుడు గూడా నేను ఇదే మీడియా వేదికలుగా చెప్పా. హ్మ్. ప్రెస్ మీట్‌లో ఏంటంటే, ఆ అమ్మాయిని పాడించొద్దనేది మా ఉద్దేశ్యం కాదు. హ్మ్. ఒకళ్ళ పొట్ట మీద కొట్టడం అనేది మా అభిమతం కాదు. బాధితులకు న్యాయం జరగాలి. బాధితులకు డబ్బులు రావాలి. ఇదే హ్మ్. మా అభిమతం, మా లక్ష్యం. అంతే తప్ప ఆమెను ఆ! పాడించొద్దనడం గూడా మా ఉద్దేశ్యం కాదు. హ్మ్. మరి ఎవరెవరు ఏ ప్రయోజనంతో వచ్చినా ఇప్పుడు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే హ్మ్. మనకు తెలుసు. హ్మ్. సో, ఎవరు ఎవరు నేను ఎవరు స డైరెక్ట్‌గా చెప్తున్నా. సంపత్ నాయక్ దీంట్లో డబ్బులు తీసుకున్నాడనే ప్రచారం అయితే సోషల్ మీడియాలో జరిగింది. జరిగింది. నా వరకు గూడా వచ్చింది. మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? నా వరకు వచ్చింది. హ్మ్. సమ్ అమౌంట్ అని అంటున్నారు. అంటే ఎంత అయ్ వరకు తీసుకొనుండు? అదే మనం ఎలా చెప్తాం? మనం చూడని దానికి, మనం వినని దానికి. కానీ అతను డబ్బులకు అమ్ముడు పోయిండని జెప్పేసి చాలామంది అక్కడున్న వాళ్ళే కొంతమంది చెప్పడం. హ్మ్. తర్వాత వేరే ఒక అబ్బాయి ఏనుగురు నుంచి మాట్లాడడం ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఏమో మనకు తెలియని విషయాల గురించి మనం ఎలా మాట్లాడతామని నేను దాని గురించి పట్టించుకోలేదు. హ్మ్. ఒకవేళ ఆయన స్టాండ్ తీసుకొని ఉంటే, ఆయన స్టాండ్ ఇప్పటి వరకు ఉంటే, ఇప్పటి వరకు ఉండాలి గదా! అంటే ఒక పీక్ లెవెల్‌లోకొచ్చిన ఇష్యూ సడెన్‌గా ఈ ఇష్యూ గురించి మాట్లాడడం మానేసిండు గదా! హ్మ్. ఎవరికైనా సహజంగా అనుమానం అనుమానాలొస్తాయి. వస్తది. ఆ! నేనే మీడియా అటెన్షన్ పక్కకి డైవర్ట్ అయ్యి నేను కనిపించకపోతేనే హ్మ్. ఏమైపోయింది సార్ మీరు మంగ్లీ కేస్ ఎక్కడి వరకు వచ్చింది సార్? మీరేమైనా డబ్బులు తీసుకున్నారా సార్? అని చెప్పేసని అన్నప్పుడు, హ్మ్. ఏమైపోయిందిరా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందిరా? అని చెప్పేసని అరిచి గగ్గోలు పెట్టి మాట్లాడిన వ్యక్తులు మరి ఈరోజు కనపడకపోతే హ్మ్. తెలంగాణ సమాజమే కాదు ఎవరైనా ఏమని అడుగుతారు? అడుగుతారు గదా! కనిపించట్లేదు. హ్మ్. అడిగారు చాలామంది. మిమ్మల్ని కలవడానికి ట్రై చేసిర్రా మంగ్లీకి సంబంధించిన టీము? కలిసారు. హ్మ్. నాకు నల్గొండ బాధితులకు గాని, మిర్యాలగూడ అంటే బాధితులతో బాధితులు గాని గాదు నేను జెప్పేది. ఆ! మంగ్లీకి సంబంధించిన మనుషులు అయ్యో! సుబ్బారావు గారు ఏముంది మాట్లాడుకునే ఏమన్నా ఎన్నో ఉంటారండి. సార్లు. ఆ! నేను అన్ని మీడియాలో గూడా చెప్పా గదా! ఆ! ఒక సెంట్రల్ మినిస్టర్ ఉండు, ఒక ఎమ్మెల్యే తండ్రి ఉన్నాడు. తర్వాత ఇంక పెద్ద పెద్ద వ్యక్తులు హ్మ్. ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తులున్నారు. హ్మ్. ఓయూ లీడర్లున్నారు. హ్మ్. వీళ్ళందరూ చాలా మందున్నారు. హ్మ్. ఆళ్ళందరికీ ఆఫ్ ద కెమెరా వాళ్ళందరికీ తెలుసు ఆళ్ళ పేర్లేంటి అనేది. సో, ఓకే. మనం ప్రత్యేకించి మెన్షన్ చేయాల్సిన అవసరం కామెంట్‌లలో ఆళ్ళు రాస్తూనే ఉన్నారు. రాస్తూనే పలానా, ఉన్నారు. పలానా అని. ఆ! సో, నేనేమంటున్నా మీకెంత ఆఫర్ చేసిర్రు? చేశారు. లైఫ్ టైమ్ సెటిల్మెంటే అనుకోవచ్చు. కోట్లల్లనే. కోట్లల్లో లక్షలైతే గాదు. అంతే అంతే ఆ! లైఫ్ టైమ్ సెటిల్మెంట్. మీకు అనిపించలేదా ఏముంది ఇష్యూ అయితే తీసుకొని అవతల పడితే అయిపోతది అని? వాస్తవానికి నేను హ్మ్. ఈ ఇష్యూ బయటకు తీసుకొచ్చిన తర్వాత హ్మ్. ఏది మార్చ్ ఐ థింక్ ఆ! ఫిబ్రవరి, మార్చ్ 21, 22 ఆ టైంలో తీసుకొచ్చినప్పుడు హ్మ్. ఇంటర్వ్యూలు డిలీట్ చేయమని ఫస్ట్ మీడియా ఛానలోళ్ళందరికీ కాళోజీ శ్రీనివాస్ గారికి గానివ్వండి, తర్వాత తొలి వెలుగు రఘు గారికి, హ్మ్. తర్వాత మన తొలి వెలుగు రఘు గారికి, తొలి హ్మ్. వెలుగు శ్రీను గారికి హ్మ్. వీళ్ళందరికీ ఫోన్‌లు చేసి బాగా బెదిరించారు. హ్మ్. నాస్తిక్ రాకేష్‌కి, హ్మ్. తర్వాత భానుకి, హ్మ్. రానాకి, హ్మ్. అనిల్‌కి హ్మ్. వీళ్ళందరికి ఫోన్‌లు చేసి బెదిరించారు. హ్మ్. తీసేయమని బుజ్జగించడం, బెదిరియటం చేస్తే సో, ఇక్కడ కాళోజీ శ్రీనివాస్ గారు తీసేశారు ఒక ఓకే. వీడియో. ఆ! సో, తీసేసిన అంటే తర్వాత బెదిరించినందుకు తీసేసిర్రా? బెదిరించినందుకు గాదు. ఆ! ఏమో ఆయన ఉద్దేశ్యం ఏంటనేది అంటే నాకు డబ్బులేమన్నా తీసుకున్నారా? లేదు లేదు. ఆ! ఆయన అలాంటి వ్యక్తి గాదు. ఆ! ఆయనలేంటంటే ఏమో మనం ఏం తెలియకోకుండా ఆడపిల్ల మీద ఎందుకు అందులో బాగా వైరల్ అయింది కాళోజీ టీవీలో అప్పుడు. హ్మ్.
సో, ఆవిడ ఫోన్ చేసి మాట్లాడిందంట. హ్మ్. ఏమో మనం పాపం ఆడపిల్ల గదా! ఏదో ఒకటి తెలిసిందాకా మనం దీన్ని ఉంచకూడదులే అని జెప్పేసి డిలీట్ చేశారు. హ్మ్. తర్వాత ఆయన చెప్పారన్నట్టు. హ్మ్. ఇట్లా జరిగింది సుబ్బారావు గారు ఇట్లా మాట్లాడిందని. హ్మ్. కానీ తర్వాత కంటిన్యూయస్‌గా వేశారు. హ్మ్. సో, అట్లా అందరూ ఫస్ట్ ఇది తప్పు ఏదో ఫేమ్ కోసం చేస్తున్నాను అనుకున్నారు. అనుకున్నారు ఫస్టు. అందరూ అదే అనుకున్నారు. హ్మ్. హ్మ్. ఆల్‌మోస్ట్ తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ అదే అనుకున్నారు. హ్మ్. ఎప్పుడైతే ఈవిడ నన్ను బెదిరించి చంపేస్తానని నేను ఈ పోలీస్ స్టేషన్‌లో కేస్ పెట్టానో, హ్మ్. ఈ కేస్ పెట్టిన తర్వాత మీడియా అంతా నేషనల్ మీడియా స్టేట్ లెవెల్‌లో మీడియా అంతా ఫోకస్ అయిందో, హ్మ్. అప్పుడు నల్గొండ, దేవరకొండ ఈ బాధితులందరూ రావడం ప్రారంభించారు. బయటకొచ్చి హ్మ్. ప్రారంభించిన తర్వాత అప్పుడు ఒక్కొక్కటిగా నిజాలన్నీ రావడం. మాకు ఆ ఎవిడెన్స్ అన్నీ గూడా బాధితులే సేకరించడం. హ్మ్. మంగ్లీ వాళ్ళ అపార్ట్మెంట్‌లో వీళ్ళు తిని తాగేది. హ్మ్. రమావతి మధు మంగ్లీ గారు వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకుంటానన్నది. హ్మ్. మన మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ మధుతో ట్రావెల్ చేసింది. హ్మ్. శివ బాధితులతో ట్రావెల్ చేసింది. వాళ్ళతో డబ్బులు పెట్టుబడి పెట్టమని చెప్పినవి. హ్మ్. చాట్‌లు, ఫోన్ కాల్స్, హ్మ్. ఆడియోస్ ఇవన్నీ అక్కడి నుంచి బయటికి రావడం స్టార్ట్ అయినాయి ఇప్పుడు అన్నట్టు. మంగ్లీ వాళ్ళ చెల్లి, రమావతి మధు ఇద్దరు ప్రేమించుకుంటున్నారా? అయితే నాకు తెలీదు. మంగ్లీ లవ్‌లో వాళ్ళ ఉన్నారా? చిన్న చెల్లి. ఆ! చిన్న చెల్లి. చిన్న చెల్లి. అంటే వీళ్ళు ముగ్గురా? నలుగురు మొత్తం. నలుగురు మంగ్లీ గారోళ్ళ చెల్లి ఇంద్రావతి చౌహాన్ గారు, తర్వాత వీళ్ళ తమ్ముడు శివ, తర్వాత నాలుగో అమ్మాయి ఆ అమ్మాయి అనుకుంటా. నాలుగో అమ్మాయి. హుహు. చిన్న మిగతా అమ్మాయి. లవర్స్ అట్టుంది. ఐ డోంట్ నో. హ్మ్. పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. హ్మ్. సో, దానికి అనుకూలంగా ఇతను డబ్బులన్నీ కూడా మంగ్లీ కంపెనీ అంటే మంగ్లీ ట్రూప్‌లో పెట్టుబడులు చేయడం, మంగ్లీతో కలిసి తిరగటం, మంగ్లీ ఈ గారు ఏదైతే తండాలకెళ్ళి మాట్లాడడం, వాళ్ళక్కడ అర్ధరాత్రి వాళ్ళ ఇంటికెళ్ళడం, హ్మ్. ఈళ్ళు మంగ్లీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మతో, వాళ్ళ చెల్లితో కూర్చొని ముచ్చటించడం. హ్మ్. ఇవన్నీ కూడా అక్కడ మంతనాలు జరిగాయి. వీడియోలు, ఫోటోలు పంపించాం కదా! హ్మ్. హ్మ్. అయి అక్కడ జరిగినాయన్నట్టు. సో, ఇక దీనితో అనుకూలంగా కోకాపేటలో పబ్‌కి ప్లాన్ చేసుకొని దాదాపుగా ఒక 100,00,00,000 పైనే కోకాపేటలో పబ్ ప్లాన్ చేసుకున్నారు. అంటే పెట్టడానికి, పబ్ కట్ పెట్టడానికి. కన్‌స్ట్రక్షన్ గూడా అయిందనే చెప్తున్నారు బాధితులు. కన్‌స్ట్రక్షన్ అయిందా? ఈ స్కామ్ బయటకి రాపోతే రమావతి మధుతో మంగ్లీవాడి చెల్లి పెళ్లి, హ్మ్. ఈ కోకాపేటలో పబ్బు 100,00,00,000. 100,00,00,000 ఓకే. 5 స్టార్ రేంజ్ కంటే పెద్దది. ఆ! సో, పబ్బు తర్వాత ఈ ఇంకా హాస్పిటల్స్, స్కూల్స్ ఇంకా హ్మ్. మిగతా బిజినెస్ వీళ్ళ మీద ఒక ట్రస్ట్ ఓకే. మంగ్లీ గారోళ్ళ పేరు మీద ఒక ట్రస్ట్. హ్మ్. తర్వాత ఇంక బ్యాండ్ హ్మ్. మంగ్లీ బ్యాండ్ ఉంది గదా! హ్మ్. ఐయామ్ మంగ్లీ సమ్ ఏదో బ్యాండ్ ఉంది గదా! ఆ బ్యాండ్ మీద పెట్టుబడులు. సో, ఇవన్నీ గూడా ఇదే జరిగింది. వాళ్ళ ఓకే. కార్ డ్రైవర్ గూడా చెప్పిండు గదా! ఇప్పుడు మంగ్లీ వాళ్ళ చెల్లికి రమావత్ మధు అనేటోడు 4,00,00,000 పెట్టి ఇక్కడ కోకాపేటలో ఏదో గిఫ్ట్ ఇచ్చిండంట. హ్మ్. అదేమన్నా మీ దృష్టిలో ఉందా? అయితే చాలా ఇచ్చాడు. ఆ! డైమండ్ నెక్లెస్ ఇచ్చిండన్నారు. కోకాపేటలో ప్లాట్ రాసి కొనిచ్చారని అన్నారు. హ్మ్. సో, మేబీ అదే ఇది అయ్యుండొచ్చేమో అదే గావచ్చు. అన్నారు బాధితులు గానీ, ఆ! మనకి అది ప్రాపర్‌గా తెలుసు గానీ, ఈ వాసవి ట్రేడ్స్‌లో అని తెలుసు గానీ 15థ్ ఫ్లోర్ అని హ్మ్. దాని గురించి ఆధారాలు ఇంకా రావాల్సుంది. సేకరిస్తున్నాం. సో, ఓకే. దానికి అనుకూలంగా మంగ్లీ గారే ఫస్ట్ ఏముంది అసలు ఆడెవడో నాకు తెలీదంది. హ్మ్. తర్వాత అవును. మా ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్‌షిప్ ఉంటే ఫ్రెండ్‌షిప్ తప్పేముందన్నది. ఉంటే తప్పే ఉంటదని అన్నారు. హ్మ్. తర్వాత వీళ్ళ మధ్య ట్రాన్సాక్షన్ జరిగినాయని, హ్మ్. తర్వాత నేను మంగ్లీ గారోళ్ళ ఇల్లు కొనడానికెళ్ళినని, హ్మ్. అసలెవడో తెలియనోడి ఇల్లు మంగ్లీ గారు ఎట్లా అమ్ముతారు? అవును సో, గదా! ఇయన్నీ బయటకొచ్చేసరికి ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించారు. హ్మ్. ఏది నేను క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ అగ్రీమెంట్. హుహుహు. ఇది మంగ్లీ గారు క్యాన్సిల్ చేసుకున్నట్టు. ఓకే. ఎందుకంటే ఇతని బ్యాంక్‌లో నుంచి అతనికి డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయినాయి అవును. గదా! అవును. సో, ఇప్పుడు తప్పించుకోవాలంటే ట్రాన్సాక్షన్. హ్మ్. అందులో ఏం జరిగిందో తెలుసా? హ్మ్. ఏప్రిల్ 31 తారీఖు బాండ్ పేపర్ కొంటారు. హ్మ్. మే 9 తారీఖు 2025 ఏప్రిల్ 31 తారీఖు 2026 బాండ్ పేపర్ కొంటారు. హ్మ్. దాని మీద డిసెంబర్ 5 తారీఖు 2025 స్టాంప్ ఉంటది. ఓకే. అనుమానం వస్తది ఎవరికైనా. మళ్ళీ హ్మ్. రిజిస్టర్ స్టాంప్ సబ్ రిజిస్ట్రార్‌ది ఉంటది. హ్మ్. అంటే చూడండి ఎంత పెద్ద ఇన్‌ఫ్లుయెన్స్ ఎక్కడన్నా హ్మ్. అసలు సబ్ రిజిస్ట్రార్ స్టాంప్ ఏస్తారా? వెయ్యరు గదా! ఎక్కడ ఎక్కడి ఎ నుంచో ఫోను ఏ చేపిచ్చిందట్టుంది. ఏప్రిల్ 31, 26 ఎక్కడ? హ్మ్. మే 5 తారీఖు డిసెంబర్ 5 తారీఖు 2025 ఎక్కడ? హ్మ్. ఆ ఓకే. డాక్యుమెంట్‌ల మీద. హ్మ్. సో, ఇట్లా చాలా అంటే హ్మ్. అక్కడ మీ ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ ఎందుకు జరిగిందనంటే, హ్మ్. ఇగో మేము ఇట్లా ఇల్లు అమ్మటానికొచ్చిండని. హ్మ్. మరి ఇల్లు అమ్మడానికొచ్చినప్పుడు అగ్రీమెంట్ ఆఫ్ సేల్ ఏది? హ్మ్. ఇంత డబ్బులు కట్టిండు, ఇంత డబ్బులు పలానప్పుడు కడతారు. మాకిప్పుడు అయిందని అదే రోజు ఎందుకు అగ్రీమెంట్ కాలా మరి? ఓకే. సో, ఇట్లా ఏంటంటే ప్రతి స్థాయిలో తను తాను డిఫెన్స్ చేసుకుంటూ ఫెయిల్ అవుతూనే వచ్చింది. సో, పెద్ద ఎత్తున పొలిటికల్ లీడర్‌లు ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. ఆ! మామూలుగా గాదు. సెంట్రల్ మినిస్టర్‌లు, ఎమ్మెల్యేలు, అందుకే ఎమ్మెల్యేల గదండీ! ఫాదర్‌లు ఇప్పుడు ఇక్కడ నేనేమంటున్నానంటే ఈవెన్ కాంగ్రెస్‌లో ఉన్న కీలక నాయకులు గూడా ఉండొచ్చు మేబీ. కీలక నాయకులంటే అదే అంటే ఇప్పుడు ఆ పోలీస్ కేసులుగా అందుకనే గదా! పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంత సీరియస్‌గా జాప్యం జరగట్లేదు. ఆ! జరగట్లేదు. ఆ! ఇక్కడేంటంటే
వామపక్షాలు మాట్లాడొచ్చు, ఉమ్, ప్రతిపక్షం మాట్లాడొచ్చు, ఉమ్, అధికార పక్షం మాట్లాడొచ్చు. కానీ ఉమ్, ఒక్కళ్ళు కూడా సరే అధికార పక్షం అంటే మాట్లాడలేదు అనుకోండి. మరి ప్రతిపక్షం ఎందుకు మాట్లాడలేదు? ఉమ్, వామపక్షాల వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? ఉమ్, చోటా మోటా లేదు. అక్కడి వరకు ఎందుకు? నాకు తీన్మార్ మల్లన్న గారంటే గౌరవం ఉంటది. ఉమ్, ఆయన కూడా మాట్లాడలా. నాకు ఆశ్చర్యం వేసింది. ఉమ్, కవిత గారు మాట్లాడలా. ఆశ్చర్యం వేసింది. ఉమ్. ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే ఎవరు అన్ని మాట్లాడలేదు. పార్టీల వాళ్ళని ఎట్లా మేనేజ్ చేస్తుంది? అదే కదా నాకు నాకు అర్థం ఒక ఒక కాని సింగర్, ఒక ఆ! బంజారా కమ్యూనిటీకి సంబంధించిన ఒక సాధారణ తప్పు, ఇది తప్పు, తప్పు, తప్పు. కుటుంబం నుంచి, సాధారణ నేనేమంటానంటే కుటుంబం అంటున్నా నేను. బంజారా ఆ, కుటుంబం నుంచి అని మనం అంటున్నాం ఆ, తప్ప, ఆ, తానెప్పుడు గూడా నేను బంజారా బిడ్డని అని ఏ వేదిక మీద గూడా తను ప్రదర్శించుకోలే. చెప్పుకోవట్లేదా? ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు బంజారా కార్డు వాడుతుంది కదా, ఆ నేను బంజారా బంజారా కార్డ్ బిడ్డననే నా మీద బట్ట కాల్చి మీదేస్తున్నారు అంటున్నారు, మిమ్మల్ని బంజారా అంటుంది ఆమె. బంజారా కార్డ్ వాడుతుంది, ఆ, విమెన్ కార్డ్ వాడుతుంది, విక్టిమ్ కార్డ్ వాడుతుంది, ఆ, రిలీజియన్ కార్డ్ గూడా వాడుతుంది. ఆ, సో, ఇక్కడ నేనేమంటానంటే, మంగ్లీ గారికి నిజంగా సంబంధం లేకపోతే ఉమ్, ఫస్ట్ ఆదిలోనే అందరం కూర్చొని మాట్లాడినప్పుడే దీన్ని షార్ట్ ఔట్ చేసుండొచ్చు. అవును. ఆడెవడో నాకు తెలీదు. ఆడికి నాకేంటి సంబంధం? ఉమ్, అక్కడ ఉన్నటువంటి హైకోర్టు న్యాయవాది గారు గానివ్వండి, ఆ బడా సినిమా నిర్మాత గారు గానివ్వండి, డైరెక్టర్ గారు గానివ్వండి అన్నారు అప్పటికి. ఉమ్, అవునమ్మా! నీ తప్పు లేకపోతే మరి ఆళ్ళ మీద కేస్ పెట్టంటే నేను పెట్టనన్నా అంది. అవును. ఎందుకు పెట్టమమ్మా అంటే, నేను ఇయన్నీ ఎందుకు తిరుగుతానన్నా అన్నది. ఉమ్, మరి ఇవన్నీ తిరగదు. ఉమ్, అక్కడి వరకెందుకు? కేసులు మధ్యలో నడుస్తున్నప్పుడు మేమంతా పోలీసుల చుట్టూరు, మీడియా చుట్టూరు, ఆఫీసుల చుట్టూరు, కోర్టుల చుట్టూరు తిరుగుతుంటే, ఈవిడ పోలీసుల దగ్గరికెళ్ళి హేమాకాంత్ రెడ్డి మీద కేసు పెడతది గానీ, అడ్వకేట్ సుబ్బు మీద కేసు పెడతది. రమావత్ మధు మధు మీద మీద పెట్టదు. ఇక్కడే ఎవరి అనుమానం. మీద పెట్టదు. ఆ, స్టిల్ ఇప్పటికి కూడా ఆ, ఆ అమ్మాయి ఎవరి మీద కేసు పెట్టల. కేసు పెట్టలేదు. ఎందుకు పెట్టలా? ఉమ్, ఇంత పెద్ద ప్రభంజనం సృష్టించింది. ఉమ్, నువ్వు పెద్ద భారీగా స్కామ్ చేసినావు. నీతో పాటు రమావత్ మధు వీళ్ళందరూ స్కాములు చేశారు ఉమ్, అని బాధితులు చెప్తున్నారు. ఉమ్, అది అబద్ధమే అయితే ఇట్లా నా పేరు చెప్పి వసూలు చేసినటువంటి వ్యక్తుల్ని శిక్షించండి, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయండి, వాళ్ళని కఠినంగా శిక్షించండి అని మంగ్లీ గారు ఎక్కడ ఏ స్టేషన్‌లో లేదంటే ఏ పోలీస్ ఆఫీసర్‌కి ఇచ్చారో బయట పెట్టమనండి. లేక నేను కేసులన్నీ వాపస్ తీసుకుంటా. ఓకే. సో ఇప్పుడు మీరు పెట్టిన కేసులన్నీ నడుస్తున్నాయా? నడుస్తున్నాయి ఆ, బ్రహ్మాండంగా. ఆ. మంగ్లీ గారు దాని రిజల్ట్ ఎప్పుడు ఉంటది? ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? ఏమండి సివిల్ కేస్ ఇది. ఉమ్, కొంచెం టైం పడతది. ఉమ్, సో, నీరు గారిపోకుండా ఈ కేసులో నేను ఉన్నంత వరకు ఈ కేసు నీరు గారిపోదు. ఉమ్, మేబీ ఆమె ఏమైనా ఇన్‌ఫ్లుయెన్స్ చేసి నన్ను ఈ కేసులో నుంచి తప్పిస్తే తప్ప, ఉమ్. బాధితు తప్పించడం అంటే ఏం అంటే చేయగలుగుతుంది? వకాలత్తులో నుంచి తీసేయొచ్చు. బాధితులతో మాట్లాడి ఆ, వకాలత్తులో నుంచి తీసేయొచ్చు. వకాలత్తులో నుంచి తీసేస్తే ఐ హావ్ నో పవర్స్. ఉమ్, నేను కొట్లాడలేను కదా! ఉమ్, కానీ బాధితులు మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. అవును. సో ఇప్పుడు రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సంపత్ నాయక్ పైసలు తీసుకున్నాడు ఇందులో, అడ్వకేట్ సుబ్బారావు కూడా పైసలు తీసుకున్నాడు మంగ్లీ దగ్గర, అందుకనే మాట్లాడతలేడు, బయటికి రావట్లేదనే ఈ ఒక రకమైన చర్చ ఉన్నది. దానికి ఏం చెప్తారు ఏం మీరు? లేదండి. ఆ, అంటే మీడియా మిత్రులు మనోళ్ళేంటంటే, ఇలా జరుగుండొచ్చేమో అని చెప్పి ఒకవేళ అనుండొచ్చు గానీ, ఉమ్, ఎక్కడ కూడా అడ్వకేట్ సుబ్బు పైసలు తీసుకుందనేది అవాస్తవం. ఉమ్, ఎక్కడైనా ఇప్పుడు తీసుకుంటే ఎక్కడికక్కడ ఆవిడే లీక్ చేస్తది గదా! అవును. లేదంటే అక్కడ మీరు ఇట్లా మాట్లాడాల్సిన అవసరం ఇట్లా కూడా లేదు. మాట్లాడలేం గదా! ఎంత డబ్బులు తీసుకుంటే. ఎంత గంటాపదంగా మనం ఎలా నొక్కి ఒక్కాళించి మాట్లాడగలం? అవును. సో, అట్లా అడ్వకేట్ సుబ్బు ఎప్పుడు గూడా అలా ఉమ్, గడ్డి తినడు. ఉమ్, తినేవాడైతే ఫస్ట్ రోజే తీసుకుంటాడు. అసలు ఉమ్. ఇదంతా ఎందుకు? మీకు అనిపించలేదా ఎందుకు ఈ పంచాయతీ అంతా ఆమెతో పెట్టుకోవడం? ఎవరెవరో ఫోన్లు చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ నాకు చేపిస్తున్నారు. చాలా ఎట్లా అంటే ఉమ్, బూస్ట్ ఇచ్చినట్టుంది. ఎవరు ఆ, ఫోన్ చేసినా సరే ఆ, బూస్ట్ ఇచ్చినట్టుగా. మంచిగా. ఓకే. ఆ, ఇది మంచి కేసే. ఆ, మనం కరెక్ట్ దారిలోనే పట్టినాం. ఉమ్, ఖచ్చితంగా వీళ్ళ దగ్గర నుంచి ముక్కు పిండి వసూలు ఉమ్, చేయాల్సిందే. ఉమ్, నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని. ఉమ్, నాకు ఉద్యమం గానివ్వండి, అణిచివేతను భరించకపోవడం గాని, అది ఉమ్. నాకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచే నేర్చుకున్నా నేను. మీకు నచ్చే ఫిగర్ ఒకటి చెప్తుంది, మీరు బెండ్ అవుతారా? నాకు ఏవండి ఇప్పుడు నచ్చే ఫిగర్ అంటే ఒక నేను సున్నా పెంచుతుంది, ఒక అందరికంటే మీకు ఒక సున్నా పెంచుతుంది. అందరికంటే ఒక సున్నా గాదు. ఆ, 5 సున్నాలు పెంచినా నేను ఆ, దాంట్లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు. ఉమ్, ఎందుకు అనంటే అది పేదల రక్త మాంసాలకు సంబంధించింది. ఉమ్, అదే కదా ఇప్పుడు పెంగ్విన్ సెక్యూరిటీస్ కూడా అలాగే. అందులో ఉమ్, కూడా దాదాపుగా 1300 బాధితులున్నారు. 150 కోట్ల స్కామ్ అది. ఉమ్, సో నేనేమంటానంటే వాళ్ళు తినక చూసారు గదా! ఉమ్, ఒద్ది పట్ల తండ, ఉమ్, పాలు తండ ఉమ్, అటువైపు ఉమ్, వాళ్ళందరూ కూడా చాలా సాధారణమైన గిరిజనులు. సింగిల్ రోడ్డు ఇంత. అటు నుంచి ఒక ఆటో వస్తే ఇటు నుంచి ఒక ఆటో ఎళ్ళడానికి లేదు. అంత ఉమ్, సింగిల్ రోడ్‌లో నుంచి వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన ప్రతి రూపాయిని ఉమ్, ఇక్కడ వీళ్ళు అధిక వడ్డీ పేరు చెప్పి దోచుకుని, ఆ డబ్బుల్లో నుంచి మనం తీసుకొని తినడం అనేది ఉమ్. అది ఎంతవరకు కరెక్ట్? అయితే వాళ్ళు ఆమె మాట్లాడిన మాటలో ఆమె ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడలేదు. ఓన్లీ సుబ్బారావుని టార్గెట్ చేస్తూనే మాట్లాడింది. సుబ్బారావు నన్ను బెదిరిస్తున్నాడు, బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు డబ్బుల కోసం అని చెప్పి మీ ఒక్కడి పేరే చెప్పింది. ఎందుకంటే అడ్వకేట్ సుబ్బారావుని కొనలేకపోయింది.
అడ్వకేట్ సుబ్బారావుకి ఆఫర్ చేస్తే లొంగిపోలేదు. మీరు ఇంతకు ముందు కూడా ఆ డైరెక్టర్ గారిది గానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్ గారిది గానివ్వండి, ఇంటర్వ్యూలున్నాయి. అడ్వకేట్ సుబ్బు బెదిరించిండని గాని, డబ్బులడిగిండని గాని ఎక్కడన్నా విన్నారా? ఇప్పుడు ఆ 'బడా' డైరెక్టర్ ఇంటర్వ్యూలు మీరు చూసారు. ఆయన చాలా ఫెయిర్‌గా ఉండే ఆ రోజు. బాధితుల పక్షాన మాట్లాడాడు. ఓకే. ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ గారు గూడా డైరెక్టర్ చాలా ఈ 'సుమన్ టీవీ', 'రోషిని' వీళ్ళందరూ జేషిర్రు. పెద్ద పెద్ద మీరు గూడా జేసినట్టున్నారు 'సుమయన్ని'. సో, ఎక్కడని జెప్పారు అడ్వకేట్ సుబ్బు డబ్బులు ఇంకా 'శేఖర్ భాష' గారు నాకు తెలియకుండా అంటే ఏమో ఒకసారి కనుక్కుందామని ఆ అడ్వకేట్ సార్ ఆఫీస్‌కి ఫోన్ జేసి, "సార్ అడ్వకేట్ సుబ్బారావు గారికి ఆఫర్ జేస్తే అడ్వకేట్ సుబ్బారావు సార్ తీసుకోలేదు సార్" అని జెప్పి ఆళ్ళ ఆఫీస్ స్టాఫే జెప్పారు. ఆయనే చాలా ఇంటర్వ్యూలో జెప్పారు. ఓకే. నేనేమంటానంటే డబ్బులు నాకు ప్రామాణికం కాదు. ఇక్కడ నేనేమంటానంటే నాకు దాదాపుగా 100,00,00,000కి పింఛను పేరొచ్చింది. ఓకే. అడ్వకేట్ సుబ్బు పేదల పక్షాన నిలబడతారు. అడ్వకేట్ సుబ్బు పేదల లాయరు. అడ్వకేట్ సుబ్బు హ్మ్. నిజాయితీ గల లాయర్ అని పేరొచ్చింది. అది ఎన్ని కోట్లు పెడితే వస్తది? ఇప్పుడు ఈ కేసులో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుండొచ్చు? మంగ్లీ నాకు తెలిసి ఆవిడకి పెట్టుండొచ్చు ఏమో మనకి దాని గురించి అంత లీగల్‌కి సంబంధించినవి గావచ్చు. అందరి ఆయ్ ఆవిడ నోర్లు మూపియడానికి ఆవిడ గావచ్చు. నాకు తెలిసి హ్మ్. ఆమె పెట్టుకున్న అడ్వకేట్ సారు అంటే హైకోర్ట్‌లో పేరున్న వ్యక్తి. హ్మ్. అందరితో పాటు పేరున్న వ్యక్తి. హ్మ్. సార్ తీసుకుంటారాయన. ఓకే. హ్మ్. ఎంత తీసుకుంటాడు గంటకి? ఆయన బానే తీసుకుంటారు. చెప్పకూడదు. ఇక ఆఫ్ ద కెమెరా చెప్పకూడదు. చెప్పకూడదు. మీరు గూడా బానే అడ్వకేట్ గాబట్టి. తీసుకుంటారు. ఆయనకి మంచి పేరుంది. ఆయన మంచి అడ్వకేట్ సార్ గూడా. హ్మ్. మంచి అడ్వకేట్ సార్ ఆయన. సో, కాబట్టి నాకు తెలిసి ఓవరాల్‌గా ఒక 5,00,00,000 ఖర్చు పెట్టిందా ఈ ఇష్యూ మీద? ఏమోనండి. 10,00,00,000 మీరే పెట్టింది. మీరే చెప్తున్నారు మరి. ఇష్యూ నాకైతే నాకు అందరి తెలీదు. ఓవరాల్‌గా మొత్తం చెప్తున్నా నేను అన్ని అందుకనే. కోట్లు ఖర్చవ్వవండి. ఆ! ఒకవేళ నాకు తెలిసి హ్మ్. ఆయన అంత పెట్టుండకపోవచ్చు గూడా. హ్మ్. అన్ని హ్మ్. కోట్లయితే పెట్టుండదు గానీ, హ్మ్. నేను అదే జెప్పా. ఒకటి బాధితులకు డబ్బులిచ్చేయి. అంతా వదిలేద్దాం ఈ రోజుతో ఇక్కడితో అని చెప్పి ఫస్ట్ రోజే చెప్తే, హ్మ్. నాకేం తెలుసు బాధితులకు నేనెందుకిస్తా? వాడెవడో, వీడెవడో డామ్ డూమ్ డస్కనంది. హ్మ్. తీరా అన్నీ అయిన తర్వాత బొక్క బోర్ల పడా. ఎన్ని కోట్ల స్కామ్ ఓవరాల్‌గా ఇది ఇది? దాదాపుగా మొత్తం వీళ్ళు చెప్పే బాధితులే అందరి లెక్క చూస్తే 1370,00,00,000. హ్మ్. 1000,00,00,000 అయితే కన్ఫర్మ్‌గా దాటింది. 10,00,00,000 1000,00,00,000 దాటిపోయింది. దాటిపోయింది. హ్మ్. ఆళ్ళ దగ్గర లిస్ట్ కూడా ఉంది. హ్మ్. 1000,00,00,000 అయితే దాటిపోయింది. మన దగ్గర తెలిసిందైతే నా దగ్గరున్న బాధితులదైతే మాత్రం 9.5-10,00,00,000. చిన్న చిన్న కేసులు ఇప్పుడు కొన్ని కొన్ని కేసులుంటాయి. గతంలో చాలా కేసులలో 10, 20 కోట్లకు సంబంధించిన కేసులలో కూడా జైలుకి పోయినోళ్ళున్నారు. 3,00,000 అక్కడ 3,00,000 ఆ! 10,00,00,000 వరకు ఎందుకండి? ఆ! నేను ఇప్పుడే చెప్తా. నా దగ్గరున్నారు. హ్మ్. 3,50,000 4,50,000 కేసులు పోలీసు కేసులో హ్మ్. పోలీసోళ్ళు తీసుకెళ్ళి తుక్కు తుక్కు కొట్టి పడేశారు. ఇన్ని వందల కోట్లు స్కామ్ జరిగినప్పుడు ఎందుకు అది చట్టాలు ఎవరికి ఈవిడనుకో చుట్టం కాదంటారు కదా! చట్టం ఎవరికి ఈవిడ వెనుకున్నటువంటి వ్యక్తులు అంతటి అంత పొలిటికల్ లీడర్స్ అంత ఇన్‌ఫ్లూయెన్స్‌డ్. హ్మ్. లేదంటే మీకు వామన్ రావు దంపతుల హత్య కేసు అవును. తెలుసు. గతంలో. ఆ దంపతుల్ని చంపేసినటువంటి ఎవరైతే ఈ నిందితులున్నారో హ్మ్. గంట క్రితం ఒక పార్టీ మీటింగ్ ఇప్పుడు ప్రధాన పక్షంలో ఉంది. హ్మ్. సో, ప్రతిపక్షంలో ఉంది ఆ పార్టీ. ఆ హ్మ్. పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేతో ఉంటారు ఒక 2 గంటల ముందు. హ్మ్. ఉన్నప్పుడు వీడియోలో ఆళ్ళుంటారు. 2 గంటల తర్వాత వీళ్ళు హత్య చేస్తారు. ఆ ఎమ్మెల్యే పేరు కూడా ఎఫ్ఐఆర్‌లో ఉంది. హ్మ్. అలాంటప్పుడు ఈవిడ పేరొచ్చి ఈవిడ ఇన్‌ఫ్లూయెన్స్ చేసిందని, ఈవిడ ట్రాన్సాక్షన్స్ అని 100 ఎవిడెన్స్ బయటకొచ్చినా సరే అరెస్ట్ గాలే. అంటే చూడు ఈవిడ ఏ స్థాయిలో ఈవిడ ఇన్‌ఫ్లూయెన్స్ చేయలా. ఈవిడని నిర్మించి, సృష్టించిన వాళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ చేశారు. అంటే ఈమెని కాపాడుతున్నారు. కాపాడు అందరూ కాపాడుతున్నారు. రాజకీయ నాయకులు హ్మ్. కొంతమంది మీరొక మాటన్నారు. ఈమెని నిర్మించి సృష్టించిన వాళ్ళు సృష్టించారు. కాపాడుతున్నారు. కాపాడదు. అంతే ఓకే. గదా! ఆ! ఇక్కడ నేనొకటే హ్మ్. చెప్తున్నానండి. తెలంగాణ కోసం గజ్జి కట్టి, తెలంగాణ కోసం ఆట ఆడి, తెలంగాణ ఏర్పాటువాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళిన మధుప్రియ ఎక్కడుంది? హ్మ్. ఎక్కడో ఆంధ్ర నుంచి, గుత్తి నుంచి వచ్చినటువంటి మంగ్లీ గారు ఎక్కడున్నారు? వాస్తవం ఇది. బాస్ హ్మ్. తెలంగాణ ఏర్పాటువాదం, హ్మ్. తెలంగాణ కోసం గజ్జి కట్టి, తెలంగాణ పాటలు పాడి, గద్దర్ గారు లాంటి మహానుభావుడితో తిరిగి ఊరూరా తెలంగాణ యొక్క గొప్పతనం గురించి తెలియజేసి, హ్మ్. తెలంగాణ నినాదాన్ని తీసుకెళ్ళినటువంటి ఆడబిడ్డ మధుప్రియ ఎక్కడున్నారు? హ్మ్. ఈవిడొచ్చి బండెనక బండి గట్టి అని ఏదో ఫోక్ సాంగ్ ర్యాప్ లాగా పాడి, గద్దర్ గారి ప్రాణం పెట్టి ఇంకా ఈమె ఆహ్, ఉద్యమంలో గూడా ఉంది మధుప్రియ. మధు చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి ఆ! గజ్జెగట్టి చిన్న పాప పాపం వందలు పాట వేలయి జనం బారులు గట్టిండ్రో జై జై కొట్టు కొట్టు తెలంగాణ తెలంగాణ. అని పాట పాడింది ఈ పిల్ల. అవును. అవును. గజ్జెగట్టి ఆటాడింది. ఇప్పుడు ఓ ఇట్లాంటోళ్ళందరిని తొక్కి పైకి పోయింది ఈమె మంగ్లీ. తొక్కి పైకి పోలేదు. ఆ! వాళ్ళని ఆపి ఈమెను లేపారు. ఆ! ఇప్పుడు మధుప్రియని కావాలని ఆపి ఈమెను లేపిర్రు. ప్రతిష్టాత్మకమైనటువంటి గద్దర్ అవార్డ్స్‌లో గద్దర్‌తో పనిచేసినటువంటి మధుప్రియకి ఎందుకు ప్రాధాన్యత కల్పించలేదు? హ్మ్.
ఇక్కడ తెలంగాణ ఏర్పాటువాదం గురించి, తెలంగాణ వాదుల గురించి ప్రజలు, కవులు, కళాకారులు, గాయకులు హ్మ్. ఎవరైతే ఇప్పుడు తెలంగాణ కోసం గజ్జెకట్టి ఆటాడి ఊరూరా తిరిగి జోలి అంటే గోసి గొంగళ్ళేసి ఆటాడినోళ్ళు ఎంతమంది లేరు? అవును. హ్మ్. ఎందుకు మరి వాళ్ళకి గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్ మీద గద్దర్ అవార్డ్స్ అంటేనే తెలంగాణ ప్రతీక, హ్మ్. తెలంగాణ నినాదం ఉట్టిపడుతుంది. అవును. తెలంగాణ గద్దర్ అవార్డ్స్ అంటేనే తెలంగాణ వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి అవార్డ్స్ అవి. హ్మ్. అందులో అరువు తెచ్చుకున్న అరకొర ఆవిడెందుకు మనకి? హ్మ్. అరువు తెచ్చుకున్నోళ్ళెందుకు? పక్క ఓకే. రాష్ట్రం వాళ్ళెందుకు? ఓకే. ఓవరాల్‌గా ఇష్యూ గురించి మీరు ఆ బాధితుల తరపున స్టిల్ కంటిన్యూ చేస్తారా ఫైటు? ఇప్పటికి గూడా స్టాండ్ తీసుకొనే ఉన్నా. ఇక ఆ! ముందు గూడా స్టాండ్ తీసుకునే ఉంటా. ఈ కేసులో నేనున్నంత వరకు నా శక్తి వంచన మేర కృషి చేస్తా. హ్మ్. మనసా వాచా కర్మణ నేను పోట్లాడతా. ఇంతవరకు ఒక్క రూపాయి ఎవరి దగ్గర తీసుకోలేదు. హ్మ్. భవిష్యత్తులో గూడా వాళ్ళ దగ్గర వాళ్ళుంటే ఇస్తే తీసుకుంటా. హ్మ్. నేను ఎంతవరకు పోరాటం చేయాలో అంతవరకు పోరాటం చేస్తా. ఓకే. రైట్ అన్న. థాంక్ యూ అన్న. థాంక్ యూ సో మచ్.